హాయ్ అండి అందరికీ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగిరెగిరి దంచిన ఒకటే కూలి, ఎగరకుండా దంచిన ఒకటే కూలి అని వాపోతున్నారు మన ట్రేడ్ విశ్లేషకులు. దీనికి కారణం ఏంటి అంటే మన పెద్ది మూవీ గురించి. ఎన్ని ఈవెంట్లు పెట్టినా, ఎన్ని ప్రమోషన్స్ చేసినా, గుజరాత్ వెళ్ళినా, బీహార్ వెళ్ళినా, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు మన రామ్ చరణ్ అన్నయ్య. అయినా సరే పెద్ది మూవీకి హైప్ రావట్లేదు. సినిమా సూపర్ హిట్, బంపర్ హిట్, నెంబర్ 1 స్థానంలో ఉంటుంది ఈ సినిమాని ఊదరగొడుతున్నారు ప్రతి ఒక్క ఆర్టిస్టు. కానీ లేయాల్సిన దగ్గర లేవట్లేదే అని వాపోతున్నారు మన ట్రేడ్ విశ్లేషకులు. సినిమాను ఎంత లేపాలని చూస్తున్నా మన రామ్ చరణ్ అన్నయ్య ఇక్కడ టికెట్స్ మాత్రం తెగలట్లేదు. అమెరికాలో ఇప్పటి వరకు చూసుకుంటే $600 వసూలు చేసిందంట. ఇదేంటి మళ్ళీ ఇంత దారుణమా అనుకునేరు. 600 కాదులే, 650K. 650K డాలర్స్ మాత్రమే వసూలు చేసిందంట. అమెరికాలో మన టాప్ స్టార్స్ అంతా 2 మిలియన్, 3 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తుంటే మన పెద్ది అన్నయ్య మాత్రం ఓన్లీ 650K డాలర్సేనంట. ఇది చాలా దారాతి దారుణమైన పరిస్థితి అంటున్నారు మన ట్రేడ్ విశ్లేషకులు. దేవరా కానివ్వండి, పుష్ప కానివ్వండి, ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రతి ఒక్క సినిమా కూడా ఇలా 2 రోజుల ముందుగానే 2 మిలియన్స్, 3 మిలియన్స్ కే వసూలు చేసేవి. కానీ మన పెద్ది అన్నయ్య మాత్రం 650Kనే వసూలు చేసి దారుణమైన పరిస్థితిలో ఎదురెదుతున్నాడు అని వాపోతున్నారు మన ట్రేడ్ విశ్లేషకులు. కనీసం 1 మిలియన్ మార్క్ అన్నా చేరుకుంటుందో లేదో పాపం పెద్ది అన్నయ్య. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రాలో మాత్రం ప్రీమియర్స్కి 600 అంటే $600 ఒక్కొక్క టికెట్ రేటు $600 పెంచుకునేట్టుగా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఆంధ్రాలో అయితే అతిగా టికెట్ రేట్స్ పెట్టారు. అయినా చూసేనాథుడే లేడు. ఇప్పటికీ కూడా టికెట్స్ రిలీజ్ చేయలేదు. ఎందుకు? హైప్ ఉంటాయి కదా. ఇక తెలంగాణలో అయితే ఇంకా జీవోనే విడుదల చేయలేదు. అక్కడ టికెట్స్ రేట్స్ పెంచుకోనివ్వరు. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు అని నిర్మాతలు అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. టికెట్స్ తెగకపోని ఏముందిలే అంటున్నారు మన దగా ఫ్యామిలీ వాళ్ళు. ఎందుకంటే ముందుగానే మేము ఫేక్ పోస్టర్స్ సిద్ధం చేసేసాముగా. మీరు టికెట్లు కొంటే కొనండి, లేకపోతే లేదు, మేము ఫేక్ పోస్టర్స్ మాత్రం దింపేస్తాము, ఆల్రెడీ కొట్టించి పెట్టేశారంటగా అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. గేమ్ చేంజర్ మూవీకి 80 కోట్లు వస్తే 186 కోట్ల పోస్టర్ వేసుకున్నట్టు సేమ్ టు సేమ్ పోస్టర్ దింపేలా ఆలోచిస్తున్నారంట పెద్ది మేకర్సు మన దగా ఫ్యామిలీ వాళ్ళు. ఏముందిలే, ఫేక్ పోస్టర్ దింపుతారు, మా సినిమా ఇన్ని వందలు అని ఫేక్ పోస్టర్లు వేసుకుంటారు, అలవాటే కదా. మొన్నే కదా చిరంజీవి తాత సినిమాకి వేసుకోవాలా. మనవంకర ప్రసాద్ మూవీకి కలెక్షన్లే లేకున్నా 100 కోట్లు, 200 కోట్లు అని ఫేక్ పోస్టర్లు దింపలా, ఈ సినిమాకు దింపుతాము అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎప్పుడు వర్కౌట్ అవ్వదురా అబ్బాయిలు. గేమ్ చేంజర్కి వేసుకున్నారు పెద్ద ఫేక్ పోస్టరు. యూట్యూబ్లోన, సోషల్ మీడియాలోన ఎత్తి కుదేసేసరికి మళ్ళీ పోస్టరే వేయకుండా వదిలేశారు. ఆ దెబ్బతో ఆ సినిమా డిజాస్టర్ అయి కూర్చుంది. ఫైనల్గా చెప్పేది ఏమిటి అంటే పెద్ది మూవీకి హైప్ లేక, టికెట్లు తెగక, ఏమి చెయ్యాలో దిక్కు తెలియక ప్రెస్ మీట్లు, ప్రమోషన్లు చేస్తూ కాలం వెల్లదిస్తున్నారు కదరా బాబు అని వాపోతున్నారు మన ట్రేడ్ విశ్లేషకులు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్. ఓం నమః శివాయ.